అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఆడదాని కోరిక. శారదమ్మ వితంతువు. ఆమె కక్కుర్తి మనిషి. ఆమె కొడుకు రహమానికి కొత్తగా పెళ్ళయింది. ఆ సంబంధం చేసుకున్నందుకు తన వియ్యంకుడి నుంచి వీలైనంత కట్నం రాబట్టి ఆయన గారు దివాలా ఎత్తినంత పని చేయించింది శారదమ్మ. రామం మామగారు ఉగాది పండక్కి అల్లుణ్ణి కూతుర్ని రమ్మనమని కబురు పంపాడు. వాళ్ళు 2 రోజుల్లో బయలుదేరుతారనగా శారదమ్మ కొడుకును చాటుగా పిలిచి, నాయనా, మీ మామగారిని ఉంగరం చేయించి పెట్టమని అడుగు. కొత్త అల్లుడివి, నీ కోరిక కాదనరు అన్నది. రామం తల్లి మాటలకు చిరాకుపడి, అమ్మా, ఇప్పటికే మామగారు పెళ్లికి బోలెడంత ఖర్చు చేసి బాగా చితికిపోయి ఉండాలి. ఇప్పుడు ఆయనను ఉంగరం అడగటం సబబుగా ఉంటుందా అన్నాడు. నాయనా, నీ చేతిన ఉంగరం చూడాలని నా కోరిక. తల్లి కోరిక బిడ్డ తీర్చాలి, భార్య కోరిక భర్త తీర్చాలి అన్నది తల్లి. రామం తల్లితో సరేలెమ్మన్నాడు. అతను ఉగాదికి భార్యను వెంటబెట్టుకొని అత్తవారింటికి వెళ్ళి పండుగ వెళ్ళిన తరువాత 4 రోజులుండి తిరిగి భార్యతో సహా ఇంటికి వచ్చేశాడు. కొడుకు చేతికి ఉంగరం ఉండటం చూసి శారదమ్మ మురిసిపోయింది. ఉంగరం చాలా బాగున్నదని మెచ్చుకుంది కూడా. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు శారదమ్మ రామంతో, నాయనా, అటక మీద పెట్టెలో 1000 రూపాయలు దాచి ఉంచాను. ఆ డబ్బు కనిపించటం లేదు. నువ్వేమైనా చూశావా అంది. శారదమ్మ రామానికి వచ్చిన కట్నంలో కొంత భాగం అటక మీద దాచి ఉంచింది. అది కనిపించటం లేదు. అవునమ్మా, నేను అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆ 1000 రూపాయలు పట్టుకుపోయాను. మామగారు చితికిపోయి ఉంటారని నేను ముందే చెప్పాను కదా. నువ్వేమో నా చేతికి ఉంగరం చూడాలని ముచ్చటపడితివి. నేను అనుకున్నంత అయ్యింది. మామగారు ఆర్థికంగా చాలా దెబ్బతిని ఉన్నాడు. అందుకని మన డబ్బుతోనే ఉంగరం చేయించుకున్నాను, నీ ముచ్చట తీరడానికి అన్నాడు రామం. శారదమ్మ నిర్ఘాంతపోయి, ఒరే, నా డబ్బుతో ఉంగరం చేయించుకోవడానికి నీ మనసెలా ఒప్పిందిరా అన్నది. తల్లి కోరిక బిడ్డ తీర్చాలని నువ్వే కదా లోగడ అన్నావు అని రామం అడిగాడు. అలాగే అనుకుందాం. నా కోరిక తీర్చావుగా, ఆ ఉంగరాన్ని మళ్ళీ అమ్మి ఆ డబ్బు తెచ్చి నాకు ఇచ్చెయ్యి అన్నది శారదమ్మ. ఇంకా ఆ ఉంగరం నా దగ్గర ఉందనుకున్నావా అమ్మా? నీ కోడలు ముచ్చటపడి పట్టుచీర కావాలని కోరితే ఉంగరాన్ని అమ్మి ఆ డబ్బుతో మంచి జరీ పట్టుచీర కొని తెచ్చాను అన్నాడు రామం. ఎంత పని చేశావురా అంటూ శారదమ్మ బావురుమంది. నువ్వే కదమ్మా భార్య కోరిక భర్త తీర్చాలని అన్నావు అని రామం తల్లిని అడిగాడు. దానికి ఏం సమాధానం చెప్పాలో ఎంత ఆలోచించినా శారదమ్మకు తెలియలేదు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.